హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాళహస్తి టాకీస్. కార్తీక మాసం వచ్చేసింది కదండి. అందుకే ఈరోజు మనం 1000 సంవత్సరాల విశిష్ట గల చరిత్ర కలిగి ఉన్న శ్రీ 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 స్వయంభు అర్ధనారీశ్వర స్వామివారి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం విశాలపురం అనే గ్రామం నందు స్వర్ణముఖి నది తీరాన మధ్య భాగంలో వెలసి ఉంది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి స్థల పురాణ కథ కూడా ఉంది. పూర్వం స్వామి అమ్మవార్లు విహారయాత్ర చేస్తూ ఉండగా మార్గ మధ్యలో అమ్మవారు అలసిపోయి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారట. అలా వాళ్ళు భూమి మీదకు దిగుతున్నప్పుడు అమ్మవారు ఈశాన్యముఖంగా రూపం ధరిస్తే స్వామివారు పరమట ముఖంగా ధరించి స్వయంభుగా వెలసారు. అంతేకాదండి, విరుపాట్య మహాముని ఇక్కడ తపస్సు చేసి స్వామివారిలో ఐక్యమయ్యారట. స్వామి అమ్మవార్లు షోలరాజుల దంపతుల కలలో కనిపించి గుడి కట్టి పూజలు చేయమని చెప్పారని ప్రసిద్ధి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే, ముఖద్వారం కుడివైపు భాగాన విఘ్నేశ్వర స్వామి దర్శనమివ్వగా ఎడమ వైపున కుమారస్వామి మరియు నాగదేవతలు దర్శనమిస్తారు. అంతేకాకుండా స్వామివారు ఎదురుగా నందీశ్వర స్వామివారు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి 2 ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. అవి ఏమిటంటే, ఇక్కడ మనం అమ్మవారిని నేరుగా దర్శించుకోవడానికి కుదరదు. గర్భగుడిలో అమర్చబడిన అద్దంలో కానీ లేక గుడి వెనుక భాగం నుంచి కానీ దర్శనం చేసుకోవచ్చు. ఇక రెండవది ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ భక్తులు అసవ్య దిశలో ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకంటే మన సమస్యల్ని ముందు స్వామివారే గుర్తిస్తారని, ఇక్కడ స్వామివారు విజయేశ్వర స్వామి పేరుతో లింగ రూపంలో దర్శనమివ్వగా అమ్మవారు సుభగాదేవిగా ఈశాన్య దిక్కుముఖంగా స్వామివారి వెనుక భాగంలో దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు ఈశాన్యముఖంగా వెలసారు కాబట్టి చాలా మహిమలు కలిగి కోరిన కోర్కెలను తీరుస్తారని భక్తుల విశ్వాసం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్య మరియు ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చి శ్రీ 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 స్వయంభు అర్ధనారీశ్వర స్వామివారిని కూడా దర్శించుకుంటారని నమ్మకం. సో వ్యూవర్స్, చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.